అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. సజ్జలతో ఎప్పుడైనా గుంట పునుగునాల్ని ట్రై చేసి చూసారా? చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ సజ్జలతో చేసిన గుంట పునుగునాల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సజ్జలతో చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ గుంట పునుగునాల్ని ఎలా చేశానో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. దీనికోసం అయితే ఇలా ఒక బౌల్ని తీసుకొని ఈ బౌల్లోకి అయితే ఒక గ్లాస్ వరకు సజ్జలను అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వేరే బౌల్ని తీసుకొని ఈ బౌల్లోకి అయితే హాఫ్ గ్లాస్ వరకు పొట్టు మినపప్పును అయితే వేసుకుంటున్నాను. ఇలా పొట్టు మినపప్పును వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ సజ్జల్ని ఈ పొట్టు మినపప్పుని అయితే 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇలా నిండుగా వాటర్ని అయితే పట్టేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఒక 10 గంటల పాటు ఈ రెండింటిని నాననివ్వాలి. ఇలా 10 గంటల తర్వాత అయితే ఈ సజ్జలను అయితే 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ పొట్టు మినపప్పునైతే ఈ పొట్టు మొత్తం పోయేంత వరకు ఇలా శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను. ఇప్పుడైతే వీటినైతే మనం మిక్సీ అయితే పట్టేసుకుందాము. దీనికోసం అయితే ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ మిక్సీ జార్లోకి అయితే సజ్జలను అయితే వేసుకుంటున్నాను. సజ్జల్ని ఈ పొట్టు మినపప్పును కలిపి వేయకూడదు, ఎందుకంటే పొట్టు మినపప్పు అనేది జిగురుగా ఉంటుంది కదా. ఈ సజ్జలు అనేవి మెత్తగా గ్రైండ్ అవ్వవు. అందుకని ముందుగా సజ్జల్ని వేసుకొని కొన్ని వాటర్ని అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి అయితే ఈ పొట్టు మినపప్పును కూడా వేసేసుకుందాము. ఇలా పొట్టు మినపప్పును వేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ని అయితే వేసుకొని దీన్ని కూడా ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే 2 క్యారెట్లను అయితే ఇలా తురిమేసుకుని వేసేసుకుంటున్నాను. 5-6 పచ్చిమిర్చిని అయితే ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. 2 ఉల్లిపాయలను అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఈ క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలను ఇలా రాత్రే కలిపి పెట్టుకోవడం వల్ల ఈ గుంట పునుగునాల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఉప్పును మాత్రం వేసి కలిపి పెట్టవద్దు. ఉప్పు వేస్తే గనక గుంట పునుగునాలు అనేవి లబ్బర్రా సాగుతూ ఉంటాయి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూతనైతే పెట్టేసుకొని రాత్రి మొత్తం ఈ పిండినైతే నానబెట్టేసుకుందాము. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ పిండి అయితే బాగా పులిసిపోయింది. ఇప్పుడైతే దీంట్లోకి అయితే రుచికి తగినంత సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ని వేసుకున్న తర్వాత ఒకేసారి వాటర్ని వేయకుండా ఇలా కొంచెం వాటర్ని వేసుకుంటూ దోశ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడతాయి, అందుకని ఇంకొంచెం వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఇలా అయితే ఒకసారి అయితే కలిపేసుకొని ఇలా దోశ పిండిలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై అయితే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పిండిని అయితే ఇలా గుంట పునుగునాల ప్యాన్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మూతనైతే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే రెండో వైపు అయితే ఇలా తిప్పేసుకోవాలి. ఇలా అన్నీ తిప్పేసుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ని అయితే వేసేసుకొని మూతని పెట్టుకొని రెండో వైపు కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూతనైతే తీసేసుకొని ఇలా ఎర్రగా ఫ్రై అయిన వాటిని అయితే ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా తిప్పుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా ఫ్రై అయితేనే లోపల కూడా పచ్చిగా లేకుండా బాగా ఉడుకుతుంది. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా సజ్జలతో గుంట పునుగునాలు రెడీ. ఈ గుంట పునుగునాలను అయితే ఇలా పల్లీ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఇలా మాత్రం పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.